హలో అండి, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మేము ఇంట్లో సింపుల్గా అండ్ హ్యాపీగా చేసుకున్నాము. ఈసారి నేనైతే ప్రత్యేకంగా అమ్మవారిని పెట్టలేదు, కానీ కింద అమ్మవాళ్ళు ఉంటారు కదా, సో నీ దగ్గరికే వచ్చి పూజ చేసుకుంటానని అమ్మకి చెప్పాను. ఇంకా అమ్మ యాజ్ యూజువల్గా ముందు రోజే అన్నీ రెడీ చేసేసుకుని అమ్మవారిని కూడా రెడీ చేసింది. చక్కగా కొబ్బరికాయకే ఇట్లా కళ్ళు డ్రా చేసి ముక్కు చెవులు పెట్టి పూలతో అలంకరించింది. భలే కళగా అనిపించింది అమ్మవారు నాకైతే. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్న లేచి క్లీనింగ్ చేసేసుకుని రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయాము. అండ్ ఒక పూజ అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అనమాట. కన్నయ్య కూడా కూర్చుని బాగా చేసుకున్నాడు ఓపిక్గా. ఆ తర్వాత ఇంకా అమ్మ ప్రసాదాలు చేస్తుంది కదా, అవి కొద్దిగా తినేసి పండగ కదా అని మేము కూడా ఇంట్లో కొద్దిగా పులిహోర బజ్జీలు చేసాం. సో అవి తినేసి ఇంకా ఈవినింగ్ దాకా రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా లేచి ఇలా లైట్ వెయిట్ శారీ కట్టుకుని రెడీ అయిపోయానండి. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి నేను కూడా వెళ్ళి తాంబూలం తీసుకున్నాను.